హాయ్ అండి. టైం అయితే చాలా అయిపోయింది. ఇక్కడ మా అమ్మాయిని లేపుతున్నాను. తను ఎప్పుడో లేచింది కానీ లెగవనంటుంది. ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంది కదా! ఇంకా కాసేపు పడుకుంటానని చెప్తుంది. ఇంక నేను స్కూల్ టైం అయిపోతుందని చెప్పి తీసుకెళ్తున్నాను. బ్రష్ అయి చేపించాలి. నాకు ఖాళీ ఉంటే నేను చేపిస్తాను. లేకపోతే వాళ్ళ నాన్న చేపిస్తారు. బయట అయితే చాలా మంచు పట్టేసింది. ఇంక తనకైతే బ్రష్ ఇచ్చేసి మేము టీ తాగుతానికి కూర్చున్నాము. ఇంకా నేనైతే టీ పెట్టుకొద్దామని వెళ్ళాను. ఇంకా నేను మా ఆయన కాసేపు సరదాగా కూర్చుని టీ తాగుతూ మాటలు చెప్పుకుంటున్నాము. మా అమ్మాయి అయితే ఒకటే మోత లంచ్ బాక్స్ ఉందా లేదా అని చెప్పి మధ్య మధ్యలో వచ్చి తనకి లేదమ్మా అని చెప్తున్నాను, మళ్ళీ అదే అడుగుతుంది. తెల్లగా కడిగా నీ పళ్ళు లైట్లు కొట్టేది బాబు. ఇంకా బద్ధకం తీరలేదంట, మళ్ళీ నిద్రపోతా అని చెప్తుంది. మా అమ్మాయి ఇంకా పళ్ళు తోముకొని రాగానే ఇంకా అలాగా పళ్ళు చూపించిద్ది. మేము కళ్ళు మెరిసిపోతున్నాయి అని చెప్పాలి. అందుకని వాళ్ళ నాన్న అలా చెప్తున్నారు. చెట్లన్నీ పాడైపోయినాయండి. అసలు మొన్నే కష్టపడి మందు కొట్టామో లేదో 2-3 గంటలకి చక్కగా మబ్బు పట్టేసి మందంతా పోయింది వాన పడి. ఇంకా నేనైతే మా అమ్మాయిని వాళ్ళ నాన్న రెడీ చేసేసారు. ఇంకా తను స్నాక్స్కి అవి పెట్టమని చెప్తుంది. అవి పెట్టిస్తున్నాను. బాబు ఏంటి తెచ్చుకున్నా? హెల్దీ స్నాక్స్ నీకు. పొద్దున్న ఇంక ఇదే పని, దోశలు వేసుకుంటా ఉంటుంది. హోటల్ పెడితే పోయిద్దు. నువ్వు మీరే తినేస్తారండి కూర్చుని. భలే ఉందిరా నీ అంతా. కాఫీ పొడి వేస్ట్, ఇది చెట్లకి వేయటానికి అట్టి పెట్టాను రాత్రి. నువ్వు చక్కగా కూర్చుని తినేయాలి గబాబా. కోసి పెట్టిద్లే అమ్మా, నువ్వు తిను. నీది కొంచెం తిన్నా. నాకు కూడా వస్తుంది కదా దోశ. ఇలాగే తింటావా? ఇలా చివరి నుంచి కొరుక్కుంది. ఈ పక్కన పెట్టి యాపిల్ ఇక్కడ పెట్టుకో. ఈ ప్లేట్లో పెట్టు. చూసా థ్యాంక్ యూ బంగారు. మా చెల్లి అయితే జున్నుపాలు పంపించింది. నాకు అవి చేయటానికి వారం నుంచి కుదరట్లేదు. ఇంకా మా అమ్మాయి అయితే అస్సలు ఊరుకోవట్లేదు. ఎప్పుడు చేస్తావమ్మా ఎప్పుడు చేస్తావని అడుగుతుంది. బుజ్జి అవి తెచ్చిపెట్టమ్మా. చాలా టైం పట్టేసిద్ది బెల్లం కరగాలంటే. బెల్లం పొడి వాడితేనేమో అంత టేస్ట్ అనిపించదు నాకు. కరిగేదాకా పక్కన పెట్టేసి ఈలోపు వేరే పని అయితే చేసుకుంటాను. బయట పని చూసుకుంటాను. జున్నుపాలు అయితే కలిపి పక్కన పెట్టాను. అది బెల్లం కరగడానికి చాలా టైం పట్టేసిద్దని చెప్పి ఈలోపు రోడ్డు అవి ఊడ్చుకుందామని చెప్పి నేను రోడ్డు ఊడ్చుకుని ఇంకా బట్టలు తీసుకొద్దామని పైకి వెళ్ళాను. చెట్లు అయితే చాలా దారుణంగా పాడైపోయినాయి. ఏంటో ఆకులన్నీ అలా బెజ్జాలు పడిపోయి పువ్వులు రాకముందే ఎండిపోతున్నాయి. అదేంటో కనుక్కుని దానికి మందు అయితే కొట్టించాలి.
ఇదైతే మా పక్కింటి వాళ్ళ జామ చెట్టు. కాయ ముగ్గిద్దేమో అని వారం నుంచి చూస్తున్నాను, అది అలాగే ఉంటుంది. అసలు ఇంతవరకు మా ఆయనకి జున్ను అంటేనే ఇష్టం ఉండేది కాదు. ఒకసారి ఇలాగే మా చెల్లి ఇచ్చింది జున్ను పాలు, అప్పుడు వండితే చాలా టేస్ట్గా ఉంది అని చెప్పి ఇంక అప్పటి నుంచి తింటే మొదలు పెట్టారు. ఆఫీస్ నుంచి అయితే ఇప్పుడే వస్తున్నానండి. జున్ను చేయమని చెప్పా, మరి జున్ను చేశారా ఇంకా దాన్ని ఏమన్నా చేశారని చూడాలి వెళ్ళి. పండు అయిపోయిందా జున్ను? అయిందా జున్ను? ఎంతవరకు వచ్చింది? జున్ను అయిందా ఇంకేమన్నా అయిందా? కదుపు ఒకసారి. ఏంటి అలా కదులుతుంది? వేడిగా ఉంది. చల్లారాలా? చల్లారితే అప్పుడు కదలదా? అదంతా మిరియాల పొడి. సిరప్ అయి బాగుంటుంది కొంచెం. తింటావు బాబు నువ్వు అసలు? అవునరా, హోమ్ మేడ్ జెల్లీ అది. ఫస్ట్ బైట్ మీతో బాగుంటుంది బెల్లం వాటర్. బాగుంది. నిజం చెప్పాను. బాగుందంటే మనం ఇలా మంచి గేదె పాలు తెచ్చుకుని చేసుకుంటే బాగుంటుంది. ఇంత ముందు కూడా చేసుకునే వాళ్ళం. అదేంటంటే డీమార్ట్ జున్ను చేసుకునే వాళ్ళం. ఇక్కడ బయట డైరీస్ ఉంటాయి కదా, మిల్క్ డైరీస్, అవేమంత బాగు. అంటే బయట కూడా డైరీలో దొరికిద్ది పాలు, అంటే జున్ను పాలు అని చెప్తారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. అది వండినప్పుడు ఇలా లిక్విడ్ రాదు బాబు, ఇంత టేస్ట్ కూడా రాదు అది. అంటే మరి తక్కువ మోతాదు జున్ను అయి ఉంటుంది. పాలు ఎక్కువ కలిపేసి జున్ను పాలు అదే కాదే. డిమార్ట్ లో పిండి ఉంటది కదా, అదేమో. ఎప్పుడు అడిగినా ఉందంటారు డైరీలో. మరి అది ఎలా ఉంటుందో అర్థమయ్యేది కాదు. పాలు లీటర్ 80 రూపాయలు ఎంతో. అవి ఇంకా కొంచెం 80 చాలా ఎక్కువ. లీటర్ కాదు, పావు లీటర్ 300 అంత. అవునవును. సూపర్. నువ్వు అదేంటి అలా పచ్చడి చేస్తున్నా తినకుండా? చల్ల తింపు చేసింది బావా. చెప్పు. మళ్ళీ చెప్తావు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అమ్మ నా కొడుకు షేర్ కూడా చేసుకోండి.